నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఒకే ఆధార్ నంబర్తో 2 వేర్వేరు చోట్ల జీతాలు పొందుతున్న వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నకిలీ ఆధార్ మ్యాపింగ్లతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన వ్యవహారాలపై ఫైనాన్స్ శాఖ కొరడా జులిపించింది. డబుల్ సాలరీ కేసులో బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. అక్రమంగా పొందిన ప్రతి రూపాయి ప్రభుత్వానికి తిరిగి రికవరీ చేయాలని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్, గుడ్ మార్నింగ్ భవాని. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భారీ స్కామ్ బయటపడింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు కూడా దీనిపైన సీరియస్ గా స్పందించారు. వెంటనే సంబంధించిన నకిలీ ఉద్యోగుల పైన ఖచ్చితంగా ఏదైతే ఒకే ఆధార్ కార్డు పేరుతో 2 శాలరీలు పొందుతున్న ఉద్యోగుల పైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు సీరియస్ గా ఉంటాయని కూడా హెచ్చరిస్తూ నిన్న నా ఉద్యోగులు ఎవరు ఏ శాఖలో పనిచేస్తున్నారనే దానిపైన పూర్తి వివరాలతో సిఎస్ సంజయ్ జార్జు పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. వారం లోపు దీనిపైన పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగులు ఏ శాఖలో పనిచేస్తున్నారు, ఎన్ని నెలల సంది ఈ డబుల్ శాలరీ తీసుకుంటున్నారు, ఆధార్ కార్డు మ్యాపింగ్ తోటి ఒకే చోట పనిచేస్తూ ఒకే ఉద్యోగి ఒకే ఆధార్ కార్డు పెట్టి 2 చోట్ల జీతాలు ఎలా తీసుకుంటున్నారు, ఏ విధంగా గ్రాంటీలు ఎయిడ్ కింద వాళ్ళకు విడుదలవుతున్నాయని దానిపైన వారం రోజులు నివేదిక ఇవ్వాలని కూడా చెప్పినారు. దాదాపు 40 మంది ఉద్యోగులు ముఖ్యంగా పంచాయతీరాజు, మున్సిపాలిటీ, పోలీసు, రెవెన్యూ, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, అదేవిధంగా వ్యవసాయము, అదేవిధంగా ఆర్థికము, వైద్య ఆరోగ్య శాఖ, ఈ డిపార్ట్మెంట్ లో 40 మంది ఉద్యోగులు వివిధ స్థాయిలో ఉన్న ఉద్యోగులు, తాత్కాలిక మరియు రెగ్యులర్ ఉద్యోగులు ఒకే ఆధార్ కార్డు పేరుతో 2 శాలరీస్ తీసుకుంటూ మంచిగా హాయిగా అనుభవిస్తున్నారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్లో బయటపడింది. కాబట్టి దీనిపైన ఏదైతే ఐఎస్ అధికారికంగా ఆర్థిక శాఖ ఏదైతే దీని కింద జీతాలు ప్రతి నెల విడుదల చేస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచి ఏ నెల నుంచి వీళ్ళు 2 జీతాలు తీసుకుంటున్నారు అని దానిపైన మాత్రం ఖచ్చితంగా వెలికి తీయాల్సిందే. వెలికి తీసి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. భారీ పెనాల్టీ కూడా రికవరీ చేసేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 1991 ప్రకారం ఈ చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక సచివాలయం అనేది గుండెకాయ. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగం దొరకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఘోరమైన పరిస్థితులు. లక్షలాది మంది నిరుద్యోగులు బయట ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందని చెప్పి చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ శాఖలో పనిచేస్తే చాలు అని చెప్పి చాలా మంది ఆశపడుతున్నారు. బయట అనేక ప్రైవేట్ కంపెనీలో కూడా అతి తక్కువ శాలరీస్ కూడా ఉన్నత చదివి చాలా మంది యువకులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున బయట ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగమే లభించిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర ప్రజలకు ఆయా శాఖల్లో సంబంధించిన వాళ్ళ ఫైనల్ ద్వారా సేవలు అందించాల్సిన ఉద్యోగులు ఇలాంటి అక్రమాలకు పాల్పడడం అనేది ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక కీలక చెడు సంస్కృతి అని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ఉద్యోగుల పైన క్రిమినల్ చర్యలతో పాటు ఇంకా ఏ చర్యలు తీసుకున్నా పర్వాలేదని చెప్పి చాలా మంది బయట చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ సెక్రటరీ సంజయ్ జార్జు ఫైనాన్స్ సెక్రటరీ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తక్షణమే ఆ 40 మంది ఉద్యోగులు ఏ శాఖలో పనిచేస్తున్నారు, అసలు ఎన్ని నెలల నుంచి డబుల్ సాలరీస్ తీసుకుంటున్నారు, ఒకే ఆధార్ కార్డు ఒకే ఉద్యోగి 2 నెలలు తీసుకోవడం, దానిపైన పూర్తి వివరాలు ఇవ్వాలి. ఖచ్చితంగా భారీ పెనాల్టీ కూడా వాళ్ళ పైన రికవర్ చేసేందుకు
రంగం సిద్ధం చేయాలి, దానికి సంబంధించిన జీవో సర్కులర్ తయారు చేయాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ సంబంధిత అధికారులకు జారీ చేశారు. దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉన్నది. సంబంధిత మంత్రుల శాఖ పేషీలో ఉన్నారా, వీళ్ళు లేదు ఇంకా ఇటు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారా, ఏ ఏ శాఖలో పనిచేస్తున్నారు, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ఉద్యోగ సంఘాల నాయకుల ప్రమేయం ఉందా, ఎవరి ప్రమేయం ఉంది, రెండు జీతాలు ఒకే ఉద్యోగి డబుల్ శాలరీ తీసుకోవడం వెనుక దానిపైన పూర్తి వివరాలు కూడా బయటికి రావాలని చెప్పి సంజయ్ జార్జ్ నిన్న సర్కులర్ కూడా జారీ చేయడం జరిగింది. భవాని. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.